రుణమాఫీ అంశం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారనున్నదా? రుణమాఫీ కాని రైతులు పార్టీకి వ్యతిరేకంగా మారనున్నారా? ఈ ప్రభావం లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీపై పడనుందా? ప్రస్తుతం అధికార పార్టీలో ఇదే చర్చ జోరుగా నడుస్తోంది. ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడితే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని రైతులను నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తామని పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మరోమారు నమ్మించారు. ఇక లబ్ధిదారుల ఎంపికలోనూ అనేక మార్లు మాట మార్చారు. తొలుత రుణమాఫీకి 40,000 కోట్లు అవుతాయని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత 31,000 కోట్లకు పరిమితమైంది. 3 విడతలుగా దాదాపు 20 లక్షల మంది రైతుల రుణాల మాఫీ చేసిన ప్రభుత్వం సుమారు 18,000 కోట్లను ఖర్చు చేసింది. అనంతరం మిగిలిన 21 లక్షల మంది లబ్ధిదారులకు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు ప్రకటించారు. 2 లక్షలకు పైగా ఉన్న రైతుల రుణాలు కూడా మాఫీ చేస్తామన్నారు. కాకపోతే 2 లక్షల కంటే అధికంగా తీసుకున్న రుణాల్ని బ్యాంకుల్లో డిపాజిట్ చెల్లించాలని నిబంధనలు పెట్టారు. సీఎం మంత్రులతో సహా కాంగ్రెస్ పార్టీ నేతల హామీలను నమ్మిన అన్నదాతలు రుణమాఫీ కోసం ఆశగా ఎదురుచూశారు. ప్రభుత్వం ఏడాది పాలన విజయోత్సవాల్లో భాగంగా వనపర్తిలో ప్రభుత్వం రైతు పండుగను నిర్వహించింది. ఆ సభలో మరో 2,000 కోట్లను విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి పూర్తిస్థాయి రుణమాఫీ చేశామంటూ తనకు తానే స్పష్టం చేశారు. దీంతో సభలో ఉన్న మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో సహా రైతులు ఆశ్చర్యపోయారట. రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులకు అనేక సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. రుణాల మాఫీ కాని రైతుల వివరాల్ని వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో సేకరించింది. రైతులతో పాటు కుటుంబ సభ్యుల ఆధారాలు సేకరించారు. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మిన రైతులు రుణమాఫీ జరుగుతుందన్న ఆశతో ఉన్నారట. మరోవైపు సీఎం మాత్రం 100% రుణమాఫీ జరిగిందన్న ప్రకటన అన్నదాతలను ఆందోళనకు గురిచేసిందట. రుణమాఫీ కాని రైతులు, అధికారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారట. ఇక మరికొందరు రైతులు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్ని నిలదీస్తున్నారట. మా రుణమాఫీ సంగతేంటి? మాఫీ చేస్తామని మాట ఇచ్చారు, ఇప్పుడెందుకు చేయడం లేదని నిలదీస్తున్నారట. కాంగ్రెస్ నేతలు ఎక్కడికెళ్లినా ప్రశ్నిస్తుండటంతో అధికార పార్టీ నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారట. రుణమాఫీ ప్రభావం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీపై బాగానే పడిందట. ఇప్పటికీ రుణమాఫీ కాని రైతులు గ్రామాల్లో సుమారు 40% ఉన్నట్టు సమాచారం. వీరిలో పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారట. రుణాల మాఫీ కాని వారంతా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీస్తుండటంతో హస్తం నేతలకు మింగుడు పడడం లేదట. దాదాపు 21,000 కోట్ల రుణాలు మాఫీ చేసినా అన్నదాతల ఆగ్రహం తప్పడం లేదన్న భావన కాంగ్రెస్ నేతల్లో నెలకొన్నదట. రుణమాఫీ ప్రభావంతో పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకమైన నష్టం జరుగుతుందో అన్న టెన్షన్లో హస్తం నేతలు ఉన్నారట. మరి రుణాలు మాఫీ చేయకుండానే చేశామంటున్న కాంగ్రెస్ పార్టీ రైతుల నుంచి ఎలా తప్పించుకుంటుందో, రుణమాఫీతో జరిగే నష్టాన్ని ఎలా కవర్ చేసుకుంటుందో చూడాలి మరి.